ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ కాయ రాజా కాయ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాము కొన్ని క్వశ్చన్స్ కి. ప్రతిదానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బజర్ నొక్కి టాప్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. అండ్ ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. అది కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. రైట్ అయితే డబుల్ అవుతుంది అమౌంట్, లేదంటే పోతుంది. మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి, మీరు కూడా డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. కమాన్. తేజు అండ్ ప్రిన్స్ 5,51,000 ఉంది మీ దగ్గర. సన్నీ అండ్ అగ్నేష్ గారు 6,25,000 ఉంది మీ దగ్గర. మీరే లీడ్ లో ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు ఎవరితో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిస్తారు? చెప్పండి అమ్మా. లవర్ తోటి పెట్టేస్తుంది. ఆడిప్పుడే కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చాడు. పక్కింటి అంకుల్ తో ఖర్చు పెట్టేయడం. ఇదెందుకో నాకు చాలా తప్పుగా. హస్బెండ్ యా, పెళ్ళని చేసుకునేదే అందుకు కదా నాన్న. అమాయకం దగ్గర. ఓ నీలాగా క్యూట్ అమాయకులు. సరే అయితే ఇక్కడ ఆప్షన్స్. అమ్మాయిలు ఎవరితో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిస్తారు? 1 తండ్రి, 2 లవర్, 3 బెస్టీ, 4 బ్రదర్. అమ్మాయిలు ఎవరితో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టిస్తారు? తండ్రి, లవర్. యా, ప్రిన్సీ బజర్ నొక్కాడు. లవర్. లవరు ఎంత పెడతారు? లవర్ కి 1,00,000. ఓకే, ఒకవేళ కరెక్ట్ అయితే 3 టైమ్స్ 3 lakhs. ఇది రైటా రాంగ్ గా చెప్పాలి. మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ లేదు. దట్ ఈస్ 100% రాంగ్. రాంగ్. అది చెప్పాలి మీరు అంతే. మీరు అనుకున్నది కరెక్ట్ అయినట్టయితే మీ డబుల్ అవుతాయి. మీరు అనుకున్నటువంటి ఆన్సర్ మాత్రం లవర్స్. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. మీ ₹1,00,000 3 లక్షలు అయ్యాయి. మీ ₹1,00,000 ఉష్కాకి అయ్యాయి. సెకండ్ క్వశ్చన్, ఒక సర్వే ప్రకారం చాలా మంది ఇష్టపడే ఋతువు ఏది? చెప్పండి. చలికాలం ఎక్కువ ఇష్టపడతారు కపుల్స్. చలికాలం. అది ఋతువేనండి. ఎండ ఋతు అంటే చాలా ఇష్టం. ఎండ ఋతువు అంట. మీరు చెప్పండి అమ్మా. హేమంత ఋతువు. అదేంటది? హేమంత్ అన్నో కాదు. అది ఎలా ఉంది? హేమంత్. సరే, 4 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఒక సర్వే ప్రకారం చాలా మంది ఇష్టపడే ఋతువు ఏది? 1 వర్ష ఋతువు, 2 హేమంత ఋతువు, 3 గ్రీష్మ ఋతువు, 4 వసంత ఋతువు. ఒక సర్వే ప్రకారం చాలా మంది ఇష్టపడే ఋతువు ఏది? వర్ష ఋతువు, 2 హేమంత ఋతువు. సరే ఆన్సర్ చెప్పు. ఆన్సర్ వసంత ఋతువు లాక్ కియా జాయ్. వసంత ఋతువు నంబర్ 4 లాక్డ్. ఎంత పెడతారు? 1,00,000. మీది రైటా రాంగ్? రాంగ్ ఆబ్వియస్లీ. రాంగ్ అని 50,000. వసంత కరెక్టా కాదో చూద్దాం. What is this summer? Arre, what
కరెక్ట్ గా అనుకున్నారు కాబట్టి మీకు 1,00,000 రూపాయలు ఇదిగోండి, మీకు డబ్బులు పోయాయి. మూడో ప్రశ్న, ఎప్పుడు చూసినా హడావిడిగా ఉండే ప్రదేశం ఏది? 1 వైన్ షాప్, 2 హాస్పిటల్, 3 గుడి, 4 సినిమా హాల్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎప్పుడు చూసినా హడావిడిగా ఉండే ప్రదేశం ఏది? వైన్ షాప్, హాస్పిటల్. తేజు, ఇట్స్ వెరీ ఆబ్వియస్లీ వైన్ షాప్. ఎంత డబ్బులు పెడతారు దాని మీద? 2 lakhs. వీళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా? అంతే, మీకు ఇప్పుడు చాయిస్. మేము అది కాదని మనం ఒక 1,00,000 చేద్దాం. వైన్ షాప్ మీద వీళ్ళు 2 లక్షలు పెట్టారు, మీరేమో ఇది కాదు అని 1,00,000 పెట్టారు. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. నేను ఎప్పుడు వైన్ షాప్కి వెళ్ళలే కాబట్టి నాకు తెలియదు. వైన్ షాప్ వాళ్ళే మీ ఇంటికి వస్తున్నారా? ఆ ఫెసిలిటీ ఉందా? ఉంటే చెప్పండి. వైన్ షాప్ వరకు వెళ్ళాలా ఏంటి? మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు పై వరకు వచ్చి జనాలు ఉన్నారు అంటే అక్కడ ఒక వైన్ షాప్ ఉన్నట్టే. యాక్చువల్లీ నాకు తెలిసి దానికంటే ఇంపార్టెంట్ గుడి అండి. నువ్వు ఆ తీర్థం గురించి ఆలోచిస్తున్నావు, ఈ తీర్థం గురించి ఆలోచించట్లా. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నాకు ఒకటి జరిగింది గుడి దగ్గర. ఏం జరిగింది? చెప్పులు ఎత్తుకెళ్ళావా? అంతకు మించి జరిగింది, అది మీకు వర్ణించనా? వర్ణించండి. దానికి మీరు వెళ్ళి పోడియం దగ్గర నుంచోండి, నేను వర్ణిస్తాను. ఓకే, కమాన్ వెళ్ళండి, మనకు కూడా కొంచెం దూరంగా ఉండడం బెటర్. లాస్ట్ ఇయర్ మొత్తం తీర్థాలు తీసుకొని ఎక్కువైపోయి పుణ్యక్షేత్రంకి వెళ్దామని వెళ్ళాం. తిరుపతిలో అలా ల్యాండ్ అయ్యి స్టెప్స్ ఎక్కుతున్నాను. అలా ఎక్కుతుంటే ఒక ఆంటీ, నేనే అమ్మా, నేనే కొంచెం తేడాగా ఉన్నా కానీ నేనే సన్ని అంటే, బాగున్నావా బాబు? ఆ బాగున్నా. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆవిడ అడిగిన క్వశ్చన్, నువ్వు చేసింది బాలే బాబు అని. సో ఏం చేసా అని చెప్పి అడిగినప్పుడు ఆవిడ అంది, ఆ వంటతో ఎందుకు అట్లా ఉంటావు అంది. ఉప్పల్ బాల్ అనుకుందా నిన్ను. సర్లే ఎవరో ఒకళ్ళు అనుకుంది కదా అని చెప్పి ఓకే చెప్పేసి పర్లేదమ్మా అన్న. అయిపోయింది. నేను అనుకున్నా అమ్మ ఉంటామ్మా వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతున్నామ్మా. నిజంగా కొంచెం దూరం వెళ్ళాక ఆవిడ ఒక దగ్గర ఉంది, అమ్మో ఈమె మళ్ళీ తగిలిందని చెప్పి నేను ఇలా కిందకి తిరిగి పైకి వచ్చే లోపు ఆంటీ ఒక వీడియో కాల్ తో వచ్చింది. మా మనవరాలు మాట్లాడతావా అంది. సర్లే పెద్ద ఆవిడ అడిగినప్పుడు కాదనద్దని చెప్పి కొంచెం బిల్డప్ ఇద్దాం అని చెప్పి హాయ్ అండి అంటే, సారీ అండి మీరు ఎవరో నాకు తెలియదు, మా బామ్మ మాట్లాడమంటే మాట్లాడుతున్నా. తిరుపతికి వెళ్ళేటప్పుడు చాలా మొక్కులు మొక్కుకున్నా గానీ అక్కడ అన్ని మర్చిపోయి ఒకటే అనుకున్నా, మళ్ళీ కనపడద్దని. కానీ దేవుడు కూడా మన మీద రివెంజ్ ప్లాన్ చేస్తాడుగా. కార్నర్ లో కాఫీ తాగుతూ కనపడ్డది. ఆవిడ కనపడకూడదని ఒక కార్నర్ నుంచి వెళ్తుంటే ఇక్కడికి వచ్చింది. అంటే అనుకోకుండానే వచ్చింది. ఆవిడ కాఫీ తాగుతుంది. నిజంగా కాఫీ తాగుతున్నప్పుడు ఆవిడ ఒక చిన్న క్యూట్ గా అడిగింది, నాన్న కాఫీ తాగుతావా అంది. ఇప్పుడు వద్దనాలా కావాలన్నా 2 సెకండ్ ఆలోచించి తాగుతా అమ్మా అన్న. ఆ లాస్ట్ షాప్ లో బాగుంది, వెళ్ళి తాగమ్మా అంది. అన్ని పంచులు ఆంటీ ఒక్కతే నా మీద ఆ రోజు వేసింది. అన్ని మర్చిపోయినాయిగా. పై దాకా అదే తలుచుకుంటూ పోయా. ఆంటీ మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, మేము మనవరాలు బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఎవరిని ఎదురు రమ్మంటారు? 1 భార్య, 2 పిల్లలు, 3 చెల్లి, 4 తల్లి. ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది ఎవరిని ఎదురు రమ్మంటారు? భార్య, పిల్లలు. ఓకే చెప్పండి. మదర్. ఎంత డబ్బులు పెడతారు దాని మీద? మనం సేఫ్ గాడదామా? ఓకే 1,00,000. ₹1,00,000 తల్లి అనే ఆప్షన్ మీద పెట్టారు. రైటా రాంగా? అబ్సల్యూట్లీ రైట్. 3 lakhs. సో మీరు 1,00,000 పెట్టారు, మీరు 3 lakhs పెట్టారు. మీకు రైట్ అయితే 3 lakhs వస్తుంది, మీకు ఇది కరెక్ట్ అయితే 6 lakhs వస్తుంది. సరే రైటా రాంగా చూద్దాం.
రమ్మంటారు? ఐఎమ్ సో సారీ. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో తేజు అండ్ ప్రిన్స్ ఉన్నారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.